ఆఫ్ఘనిస్తాన్ టీంతో జూన్లో జరగబోయేటువంటి టెస్ట్ మ్యాచ్ మరియు ఓడిఐ సిరీస్లో అయితే స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. సో ఓడిఐ స్క్వాడ్స్ని అలాగే టెస్ట్ స్క్వాడ్స్ని అయితే ఈరోజు బీసీసీఐ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు టీమ్స్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే టెస్ట్ స్క్వాడ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ తన స్థానాన్ని అయితే కాపాడుకున్నారు. అయితే వైస్ కెప్టెన్సీ మాత్రం కేఎల్ రాహుల్కి అయితే అప్పగించడం జరిగింది. సో ఒకసారి స్క్వాడ్ని కనుక మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్ వైస్ కెప్టెన్స్ నుంచి అయితే తీసేశారు. సో దేవదత్ పడికల్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్, సో కుల్దీప్ యాదవ్ స్పిన్, మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్, ప్రసిద్ధ్ కృష్ణ, మనవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అండ్ ధ్రువ్ జురెల్ స్టాండ్ బై వికెట్ కీపర్ కింద అయితే ధ్రువ్ జురెల్ని అనౌన్స్ చేశారు. అదే స్క్వాడ్లో అయితే ఈ చేంజెస్ అయితే జరిగాయి. ఇందులో ముఖ్యంగా 2 నేమ్స్ అయితే మనకు మిస్ అవుతున్నాయి. లాస్ట్ టీమ్ స్క్వాడ్కి ఈ టీమ్స్ స్క్వాడ్కి డిఫరెన్సెస్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇచ్చారు. అలాగే ఆల్రౌండర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా రెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి టెస్ట్ టీంకి స్క్వాడ్ అయితే మొత్తంగా 15 మంది. ఇందులో టెస్ట్ వైస్ కెప్టెన్స్ నుంచి అయితే రిషబ్ పంత్ని తీసేసి వైస్ కెప్టెన్సీ మొత్తం కేఎల్ రాహుల్కి అయితే అనౌన్స్ చేశారు. అలాగే ఓడిఐ టీమ్స్ విషయానికి వచ్చినట్లయితే ఓడిఐ టీమ్స్ని కూడా అనౌన్స్ చేశారు. సో టీం చాలా బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్గా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్తో జరిగేటువంటి 3 వన్డేల సిరీస్కి అయితే మాత్రం స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ వచ్చేసరికి మనకి శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరూ తన స్థానాలను అయితే కాపాడుకున్నారు. సో ఒకసారి ఈ స్క్వాడ్ని కూడా ఒకసారి మనం లుక్ వేస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, తర్వాత హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. సో ఇక్కడ టీమ్స్ని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, హార్దిక్ పాండ్యాకి అయితే కనుక స్టార్ మార్క్ ఇచ్చారు, రోహిత్ శర్మకి కూడా స్టార్ మార్క్ ఇచ్చారు, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని చెప్పేసి. అంటే ఫిట్నెస్ని కాపాడుకుంటేనే వాళ్ళ టీంలో కొనసాగుతారు, లేదంటే లేదు అని చెప్పేసి స్టార్ మార్క్స్ అయితే ఇష్యూ చేశారు. మనకి సబ్జెక్ట్ టు ఫిట్నెస్ ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనకి టీమ్ స్క్వాడ్ విషయానికి వచ్చే ఇది మొత్తం మనం జాగ్రత్త. ఇందులో కొత్తగా మొహాలు అయితే మనకు కనబడుతున్నాయి. కొత్తగా హర్ష్ దూబే, తర్వాత గుర్నూర్ బ్రార్, వీళ్ళిద్దరూ టెస్ట్ టీం అండ్ మళ్ళీ అలాగే మనకి ఓడిఐ టీమ్స్లో అయితే కొత్తగా ఇండియన్ టీంలో చేర్చడం జరిగింది. సో ఇండియన్ టీం యొక్క స్క్వాడ్స్ని అయితే ఈ విధంగా మనకి అనౌన్స్ చేశారు. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.